బెండకాయ పప్పు పులుసు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని, టీ గ్లాస్‌లో సగానికి కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, ఒక పావు టీ స్పూన్ నెయ్యి, పావు టీ స్పూన్ పసుపు వేసి, స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత కూరకు కావాల్సినవి 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా పొడుగుగా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక పావు కేజీ బెండకాయలను కూడా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒక టమోటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఇలా 3, 4 నిమిషాల పాటు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బాండీలో 2, 3 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె హీట్ ఎక్కాక ఒక అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత పసుపు వేసుకోండి 1 స్పూను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోండి. 2, 3 నిమిషాలు వేగాక ఒక టమోటాను కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా! ఆ ముక్కలు కూడా వేసుకోండి. ఈ ముక్కలన్నీ 2, 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వలన త్వరగా మగ్గుతాయి ముక్కలు. తర్వాత గెరిటతో ఒకసారి బాగా కలుపుకొని చింతపండు పేస్ట్‌ని వేసుకోండి 2, 3 స్పూన్లు. చింతపండు పేస్టు అవైలబిలిటీలో లేకపోతే కనుక చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టుకొని ఆ రసాన్ని తీసుకొని పోసుకోండి. చింతపండు పేస్ట్ వేసుకున్న వారు ఒక గ్లాస్ నీళ్లను యాడ్ చేసుకోండి. తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పును అలాగే 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ పులుసులో ముక్కలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 2, 3 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని ఒకసారి గెరిటతో కలుపుకుంటూ అలా ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే కూర చక్కగా ఉడుకుతుంది. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా ముక్కలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని ప్రెషర్ కుక్కర్లో ఇంచి తీసుకొని ఇప్పుడు ఈ కూరలో కలుపుకోండి. పప్పు ఉడికించేటప్పుడు ఇలా జారుడుగానే ఉడికించుకోండి. అప్పుడే ఈ పులుసులోకి చక్కగా కలిసిపోయి బాగుంటుంది. ఒకవేళ ముద్దగా ఉడికించుకుంటే కనుక నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోండి కూరలో. ఇలా ఈ కందిపప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక 2, 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇష్టమైన వారు చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన పప్పు పులుసు బెండకాయతోటి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి.